జగిత్యాల పట్టణంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాలలో 20 అడుగుల కలియుగ వెంకటేశ్వర స్వామి వారి 3D సైకత శిల్ప ప్రదర్శన పోస్టర్ను ఆవిష్కరించారు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక. ఈ సందర్భంగా వేణుగోపాలాచార్య మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ప్రోగ్రామ్ ఆర్గనైజర్ వేముల ఉమారాణి ఆధ్వర్యంలో స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ నెల 25 నుండి 3D సైకత శిల్పాన్ని బాలాజీ వరప్రసాద్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్, యానిమేటర్ అండ్ స్టోరీ టెల్లర్ శిల్పాన్ని తయారు చేయడం జరుగుతుందని, ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్వామివారి ప్రదర్శన ఉంటుందని జగిత్యాల ప్రజలు భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి 3D సైకత శిల్ప తయారు చేసి ప్రదర్శన చేయడం జరుగుతుందని పట్టణ ప్రజలు భక్తులు దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆర్గనైజర్ వేముల ఉమారాణి, వెంకటేశ్వర స్వామి సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భగవద్బంధువులారా, లోక కళ్యాణార్థమై తేదీ 5 ఫిబ్రవరి నుండి సైకత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని ప్రజల కోసం లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నారు కనుక భగవద్బంధువులు, భాగవతోత్తములు, భక్తులందరూ కూడా 5వ తేదీ ఉదయం నుంచి స్వామి యొక్క దర్శనంలో పాల్గొనవలసిందిగా సర్వజనాన్ని ఆహ్వానిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. జగిత్యాల బంధువులందరికీ గొప్ప శుభవార్త. అదేమనగా మనము సైతిక శిల్పం అంటే తెలంగాణలోనే మొట్టమొదటిగా మనం జగిత్యాలలో చేస్తున్నందుకు చాలా సంతోషపడాలి. అది మన శ్రీ నంబి వేణుగోపాలాచార్యుల వారిచే మనము దాన్ని 5వ డేట్ రోజు దర్శనంకి ఆహ్వానిస్తున్నాము. ఇది 20 అడుగుల వెంకటేశ్వర స్వామి అనేది మన సైకత శిల్పంతో చేయించడం అనేది మొట్టమొదటిగా జగిత్యాలకి ఆ అనుభవం రావడం, ఆ గొప్పతనం రావడం మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. దీనికి మనము విజయవాడ నుండి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అయినటువంటి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ గారిచే దీన్ని 25 నుంచి 5వ డేట్ వరకు 10 రోజులు దీన్ని మనము నిర్మాణం చేస్తున్నాం ఇసుకతో. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మార్చి 5 వరకు, ఫిబ్రవరి 5 నుండి మార్చి 5 వరకు నెల రోజులు ఈ దర్శనము భాగ్యం ఉంటుందని ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారిని ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. స్థలము జగిత్యాలలో ఇది ఎక్కడ నిర్మాణం ఏర్పాటు చేస్తున్నామంటే కరీంనగర్ రోడ్డు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నియర్ కొత్త బస్ స్టాండ్. థ్యాంక్ యూ.